In previous class, we have discussed the symmetric form గురించి డిస్కస్ చేసుకుందాం. The equation of the straight line passing through x1, y1 and having inclination theta అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta అవుతుంది. దాని మీద ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అలాగే మనం పారామెట్రిక్ ఫార్మ్ గురించి డిస్కస్ చేసుకుందాము. Let p of x comma y అనేది point on the line and having and pass which is passing through the point x1 comma y1 and having inclination theta అయితే కనుక మనకి పారామెట్రిక్ ఫార్మ్ ఏమవుతుందంటే x is equal to x1 plus or minus r cos theta comma y is equal to y1 plus or minus r sin theta. మనం దాని మీద ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ స్ట్రైట్ లైన్స్ పార్ట్ 8. ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏ స్ట్రైట్ లైన్ త్రూ q ఆఫ్ √3, 2 మేక్స్ ఎన్ యాంగిల్ π/6 a straight line through q of √3, 2 makes an angle π/6 with the positive direction of the angle π/6 with the positive direction of the x-axis if the straight line intersects the line. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంటే లైన్ √3x minus 4y plus 8 is equal to 0 at p దగ్గర and find the distance pq. అక్కడ మన డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ మనకి q ఆఫ్ √3, 2 గుండా పాస్ అవుతుంది అండ్ మేక్స్ యాంగిల్ అంటే ఆ లైన్ యొక్క యాంగిల్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి θ is equal to π/6 ఇచ్చారు విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మనకి పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలి. అండ్ ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఆ స్ట్రైట్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ ది లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలంటే ఆ లైన్ అనేది √3x minus 4y plus 8 దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి అట్ p అనే పాయింట్ దగ్గర. అంటే మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ అనేది అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే స్ట్రైట్ లైన్ L = 0 అండ్ దిస్ లైన్ ఈజ్ ఇంటర్సెక్ట్ అట్ p దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ డిస్టెన్స్ pq యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ ఇక్కడ మనం దీనికి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే కనుక ఇక్కడ మనకి దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాము. స్ట్రైట్ లైన్ this makes angle π/6 with the positive direction of the x-axis. ఇక్కడ π/6 అంటే యాంగిల్ ఎంత అవుతుందంటే 30 degrees అవుతుంది with the positive direction of the x-axis and with the and passing through the point అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది మనకి దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ మనకి q ఆఫ్ √3, 2 గుండా పాస్ అవుతుంది. ఇక్కడ q ఆఫ్ √3, 2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది ఈ లైన్ అనేది. అండ్ ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ది లైన్ అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్కడ అంటే ఇక్కడ మనకి దిస్ లైన్ ఈజ్ √3x minus 4y plus 8 equal to 0. అంటే మనకి ఈ స్ట్రైట్ లైన్ ని అంటే స్ట్రైట్ లైన్ దిస్ ఈజ్ L = 0 స్ట్రైట్ లైన్ ని దిస్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే అట్ పాయింట్ p దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే దిస్ పాయింట్ ఈజ్ p అవుతుంది. ఈ పాయింట్ మనం x, y అనుకుందాం. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ q ఆఫ్ √3, 2 గుండా పాస్ అవుతుంది అండ్ మేక్స్ యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ ఇక్కడ అంత మనకి యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు π/6 ఇచ్చారు అండ్ దిస్ లైన్ ఇంటర్సెక్ట్ ది లైన్ అంటే √3x minus 4y plus 8 = 0 అనే లైన్ ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్కడంటే ఎట్ p అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ పాయింట్ మనం ఇక్కడ ఏమనుకున్నామంటే p ఆఫ్ x, y అనుకున్నాము. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే pq మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే pqను క్యూకి మధ్య ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ పాయింట్ యొక్క డిస్టెన్స్ మనం రేడియస్ గా తీసుకుంటాం అంటే ఇక్కడ pq ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది. అంటే మనం కనుక్కోవాల్సింది అంటే ఇక్కడ మనం ఆ pq యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. pq డిస్టెన్స్ r అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం r కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ లో చూస్తే కనుక మనకి ఇక్కడ గివెన్ పాయింట్ అని ఇచ్చారు. అక్కడ మనకి గివెన్ పాయింట్ q ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు √3, 2 మనకి ఇచ్చిన పాయింట్ అక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ √3, 2 అవుతుంది. గివెన్ యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు
π/6. ఇక్కడ మనకి π/6 అంటే ఎంత అవుతుందంటే θ ఈజ్ ఈక్వల్ టు π/6 అంటే 180/6 కాబట్టి 180 degrees by 6 కాబట్టి అంటే ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 30 degrees అవుతుంది. θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. అలాగే మనకి ఇక్కడ గివెన్ లైన్ ఏమి ఇచ్చారంటే మనకి √3x - 4y + 8 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ లైన్ √3x - 4y + 8 ఈక్వల్ టు 0 గివెన్ లైన్ అనేది మనకి ఇక్కడ అయితే ఇక్కడ మనం లెట్ p ఆఫ్ x, y అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ L is equal to 0 అండ్ దిస్ లైన్ √3x - 4y + 8 ఈక్వల్ టు 0. అంటే దీనికి ఈ రెండు లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది ఇక్కడ మనకి p ఆఫ్ x, y కాబట్టి లెట్ p ఆఫ్ x, y బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ L is equal to 0 అండ్ √3x - 4y + 8 is equal to 0. That p of x, y be the point of intersection of the లైన్స్. అంటే మనకి ఇప్పుడు లైన్స్ అంటే ఏమవుతాయంటే L is equal to 0 అనే ఒక లైన్, అలాగే మనకి ఇచ్చిన లైన్ √3x - 4y + 8 is equal to 0కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి p ఆఫ్ x, y అవుతుంది. అయితే మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పీక్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ పీక్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి r గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి లెట్ pq ఈజ్ ఈక్వల్ టు ఆ డిస్టెన్స్ మనం కనుక్కోవాల్సిన డిస్టెన్స్ r కనుక్కోవాలి ఇక్కడ. అయితే కానీ మనకి ఇక్కడ ది ఈక్వేషన్ అంటే లెట్ p ఆఫ్ x, y be a point on the line and passing through the point √3, 2 and having inclination θ అయితే కనుక మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ ఫామ్ ఉంటుంది. పారామెట్రిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఏమవుతుందంటే మనకి p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ అంటే ఇక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం పాజిటివ్ తీసుకుంటాం. అంటే x1 + r cos θ, y1 + r sin θ ఫార్ములా యూస్ చేస్తాం. ఇక్కడ మనకి యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఇక్కడ. The equation of the straight line in parametric form is p of x, y is equal to x1 + r cos θ, y1 + r sin θ. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి x1, y1 పాయింట్ ఏమవుతుందంటే పాసింగ్ ది పాయింట్ √3, 2 కాబట్టి ఇక్కడ x1 ఈక్వల్ టు √3 అలాగే y1 ఏమవుతుంది ఇక్కడ మనకి 2 అవుతుంది. √3 ప్లస్ మనకు అనుకోవాల్సిన r వాల్యూ ఇంటూ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వాల్యూ 30 degrees అంటే 30 degrees ఇక్కడ మనకి y1 అంటే పాయింట్ 2 అవుతుంది. 2 ప్లస్ r ఇంటూ సైన్ θ అంటే ఇక్కడ మనకి 30 degrees. దిస్ ఇంప్లైస్ √3 ప్లస్ ఇక్కడ మనకి కాస్ 30 అంటున్నాం, మనకి కాస్ 30 వాల్యూ √3/2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే √3 r/2 2 ప్లస్ సైన్ 30 వాల్యూ మనకి 1/2 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే r/2 అవుతుంది. దిస్ ఈజ్ p ఆఫ్ x, y. ఇక్కడ మనకి p ఆఫ్ x, y అనేది ఇక్కడ p ఆఫ్ x, y అనేది ఏ లైన్ గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి ఈ లైన్ మీద కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి √3x - 4y + 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దిస్ లైన్ పాసింగ్ త్రూ p ఆఫ్ x, y కాబట్టి ఆ పాయింట్ అనేది దేని మీద ఉంటుందంటే ఇక్కడ మనకి √3x - 4y + 8 ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్లీ ఏమవుతుందంటే ఇక్కడ మనకి p ఆఫ్ x, y లైస్ ఆన్ ది లైన్ √3x - 4y + 8 ఈజ్ ఈక్వల్ టు 0. Clearly p of x, y lies on the line √3x - 4y + 8 ఈక్వల్ టు 0. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ x, y ప్లేస్ లో ఈ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకి √3 + √3r/2 అనేది x అవుతుంది. అలాగే ఇక్కడ y 2 + r/2 అవుతుంది. ఆ వాల్యూని మనం దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ √3 ఇంటూ ఇక్కడ మనకి √3 + √3r/2 అవుతుంది. √3 + √3r/2
అలా ఇక్కడ మనకి -4y అంటున్నా, అంటే -4 ఇంటూ ఇక్కడ మనకి y వాల్యూ 2 + r/2 అవుతుంది. 2 + r/2 అవుతుంది. +8 = 0. +8 అంటే P(x, y) వాల్యూని మనం ఆ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మనకి √3 × √3 ఏమవుతుందంటే 3 అవుతుంది, ప్లస్ √3 × √3 3 అవుతుంది, అంటే 3r/2 అవుతుంది. అలా ఇక్కడ మనకి -4ని మల్టిప్లై చేస్తే కనుక మనకి -4 × 2 -8 అవుతుంది. అలా ఇక్కడ మనకి మైనస్ ఇక్కడ ప్లస్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ మనకి మైనస్ అవుతుంది. 4 × r 4r/2 అవుతుంది, +8 = 0. ఇప్పుడు మనకి ఇక్కడ 3r/2 - 4r/2 అంటే ఇక్కడ మనకి ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక 2 ఎల్సిఎం అవుతుంది. అంటే ఇక్కడ మనకి 3r/2 - 4r/2 ఇక్కడ మనకి -8 అలా ఇక్కడ మనకి +8 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకి ఇక్కడ +3 మిగిలింది. +3 = 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ రెండింటికి 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి 3r - 4r అవుతుంది. ఇక్కడ మనకి 3r - 4r అంటే -r అవుతుంది. -r/2 +3 = 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ -r/2 ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ +3 మనం రైట్ సైడ్ తీసుకెళ్తే -3 అవుతుంది. ఇక్కడ మనకి ఈ మైనస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ r = 6 అవుతుంది. ఇక్కడ మనకి r = 6 అంటే మనకి r అనేది ఏమవుతుందంటే ఇక్కడ PQ యొక్క డిస్టెన్స్ మనకు కావాల్సింది. ఇక్కడ మనకి PQ యొక్క డిస్టెన్స్ కాబట్టి మనకి r = ఎంత వచ్చింది, అక్కడ వాల్యూ 6 వచ్చింది. దేర్ ఫోర్ మనకి ఏమవుతుందంటే ది డిస్టెన్స్ PQ = r = 6 అవుతుంది. Therefore, the distance PQ = r = 6 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A straight line through Q of 2, 3 makes angle 3π/4 with the negative direction of the x-axis అంటున్నారు. అంటే ఇక్కడ మనకి 3π/4 అనేది x-axis కి నెగిటివ్ డైరెక్షన్ లో ఉండాలి. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ది లైన్ అంటే మనకి ఆ స్ట్రైట్ లైన్ అనేది ఏ లైన్ ఇంటర్సెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనకి x + y - 7 = 0 అని లైన్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. అట్ పాయింట్ దగ్గర అట్ P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కనుక మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఫైండ్ ది డిస్టెన్స్ PQ యొక్క డిస్టెన్స్ ని మనం ఫైండ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ యాంగిల్ అనేది నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి x యాక్సిస్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే పాజిటివ్ డైరెక్షన్ లోకి చేంజ్ చేసుకోవాలి. చేసుకున్న దాని నుంచి మనకి θ అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏం పాసింగ్ త్రూ ది పాయింట్ అక్కడ మనకి x1, y1 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2, 3 అవుతుంది. ఆ పాయింట్ అనేది 2, 3 అనే పాయింట్ అనేది ఇక్కడ మనకి దేని గుండా పాస్ అవుతుందంటే మనం కన్సిడర్ చేసిన స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తే కనుక దిస్ x యాక్సిస్, y యాక్సిస్, దిస్ స్ట్రైట్ లైన్ L = 0 అవుతుంది. అయితే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఏమొచ్చారంటే మనకి 3π/4 అన్నారు. 3π/4 అనేది ఎలా ఉందంటే నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్ అన్నారు. ఇప్పుడు మనకి ఇది x యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ అవుతుంది, అలాగే ఇది x యాక్సిస్ కి నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి యాంగిల్ 3π/4 అనేది x యాక్సిస్ కి నెగిటివ్ డైరెక్షన్ లో ఇచ్చారు. ఇక్కడ అయితే మనకి ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ లో కనుక్కోవాలంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏం చేయాలంటే ఇక్కడ θ = 180 అంటే టోటల్ మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది యాంగిల్. ఆ 180 లో నుంచి ఇక్కడ మనం 3π/4 ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్ నుంచి మనం పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్ కనుక్కుంటాం వాల్యూని. అలా ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి 180 - ఇక్కడ 3π/4 అంటే 135 డిగ్రీస్ అవుతుంది. అంటే θ = 180 - 135 అంటే మనకి ఎంత వస్తుంది, అక్కడ 45 డిగ్రీస్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది అంటే π/4 అవుతుంది. అంటే 45 డిగ్రీస్ మనం ఇక్కడ π/4 కింద రాసుకోవచ్చు. ఇక్కడ π అంటే వాల్యూ 180 కాబట్టి 180/4 అంటే 45 అవుతుంది. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి π/4 అవుతుంది. నెగిటివ్ డైరెక్షన్ ఇచ్చింది అంటే ఇక్కడ మనకి 3π/4 అవుతుంది. అండ్ దిస్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ పాయింట్ కింద పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి Q of 2, 3 గుండా పాస్ అవుతుంది పాయింట్ అనేది. అంటే ఈ లైన్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఇక్కడ Q of 2, 3 అవుతుంది. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ది లైన్ అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఏ లైన్ అంటే ఇక్కడ మనకి x + y - 7 = 0 అనే లైన్ ని ఇంటర్సెక్ట్ అవ్వాలి. x + y -
7 equal to 0, this line, and this line intersect at point P దగ్గర intersect అవ్వాలి కాబట్టి ఈ పాయింట్ P అవుతుంది, P ఆఫ్ ఎక్స్ కామా వై. అయితే మనకు కనుక్కోవస్తుందంటే ఇక్కడ మనకి ఫైండ్ ద డిస్టెన్స్ పీకి యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి పీకి యొక్క డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. పీకి యొక్క డిస్టెన్స్ ఆర్ గా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. మనకు అనుకోవాల్సింది అక్కడ డిస్టెన్స్ ఆర్ కనుక్కోవాలి. మనం దీని సొల్యూషన్ లో చూస్తే కనుక మనకి గివెన్ పాయింట్ ఏం ఇచ్చారు, అక్కడ మనకి క్యూ ఆఫ్ 2, 3. గివెన్ పాయింట్ క్యూ ఆఫ్ x1, y1 ఇజ్ ఈక్వల్ టు 2, 3. అలా ఇక్కడ గివెన్ యాంగిల్ ఏం ఇచ్చారు, అక్కడ మనకి గివెన్ లైన్ రాస్తున్నాం. అక్కడ గివెన్ లైన్ x plus y minus 7 is equal to 0. అయితే కనుక the line makes angle 3π/4 with the negative direction of the x-axis. The line makes angle 3π/4 with the negative direction of the x-axis. మనకి ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ యాంగిల్ అని ఇచ్చారంటే ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 3π/4 అని ఇచ్చారు. అయితే కనుక ది యాంగిల్ మేడ్ బై ది లైన్ with the positive direction of the x-axis is ఏమవుతుందంటే ఇక్కడ మనకి θ ఈజ్ ఈక్వల్ టు 180. అంటే ఇక్కడ 180 అంటే మనం పైగా తీసుకుంటాము, π మైనస్ 3π/4. ఇక్కడ మనకి π మైనస్ 3π/4 అంటే 4π మైనస్ 3π అంటే ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ మనకి π అవుతుంది. అంటే ఎంత వస్తుంది, అక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అంటే మనకి నెగిటివ్ డైరెక్షన్ నుంచి 3π/4 యాంగిల్ చేస్తుంది. అలా ఇక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్ నుంచి యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 45 degrees అవుతుంది. అంటే π/4 అంటే ఇక్కడ మనకి 45 degrees అవుతుంది. ఇలా ఇక్కడ మనకి పీక్యూ యొక్క డిస్టెన్స్, లెట్ పీక్యూ మనకు అనుకోవాల్సింది పీక్యూ యొక్క డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ ఇక్కడ మనకి ఆర్ అవుతుంది. మనకు అనుకోవాల్సింది ఆర్ వాల్యూ. దేర్ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇన్ పారామెట్రిక్ ఫార్మ్ ఈజ్ p of x, y is equal to x1 plus r cos theta, y1 plus r sin theta. This implies ఇక్కడ మనకి passing through the point q of ఇక్కడ q of 2, 3 మనం ఇక్కడ x1, y1 తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2, 3 అవుతుంది. ఇక్కడ x1 అంటే 2 అవుతుంది. ఇక్కడ మనకి p of x, y అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గా రాస్తున్నాం. ఇక్కడ p of x, y, let p of x, y be the point of intersection of L is equal to 0 and x plus y minus 7 is equal to 0. ఇక్కడ మనకి పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ మనకి 2, 3 కాబట్టి ఇక్కడ మనకి x1, y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకి x1 వచ్చేసి 2 అవుతుంది, y1 వచ్చి 3 అవుతుంది. అంటే ఇక్కడ 2 ప్లస్ r ఇంటూ కాస్ θ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి π/4 అంటే మనం దీన్ని 45 degrees కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 45 degrees, y1 వాల్యూ మనకి ఇక్కడ 3 అవుతుంది. y1 3 ప్లస్ r ఇంటూ సైన్ θ అంటే ఇక్కడ మనకి 45 degrees. దిస్ ఇంప్లైస్ ఇక్కడ 2 ప్లస్ మనకి ఇక్కడ కాస్ 45 degrees వాల్యూ 1/√2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 2 ప్లస్ ఇక్కడ మనకి r వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి కాస్ 45 అంటే మనకి ఇక్కడ 1/√2 అవుతుంది కాబట్టి r/√2 అవుతుంది. r/√2 ఇక్కడ మనకి y1 అంటే 3 ప్లస్ ఇక్కడ మనకి సైన్ 45 అంటే వాల్యూ మనకి 1/√2 అవుతుంది. అంటే అక్కడ ఏమొస్తుందంటే r/√2 అవుతుంది. ఇక్కడ మనకి p ఆఫ్ దిస్ వాల్యూ ఇస్ p ఆఫ్ x, y. ఇక్కడ మనకి p ఆఫ్ x, y అనేది లైస్ ఆన్ ది లైన్, ఏ లైన్ మీద ఉంది, ఇక్కడ మనకి x plus y minus 7 is equal to 0 అనే లైన్ మీద ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ x, y వాల్యూని ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కానీ మనకి r వాల్యూ వస్తుంది. ఇక్కడ
p of x comma y lies on the line. Clearly p of x comma y lies on the line x plus y మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం ఎక్స్ కామా వై ప్లేస్ లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకి ఎక్స్ అంటే 2 ప్లస్ ఆర్ బై రూట్ 2 ప్లస్ ఇక్కడ మనకి వై అంటే 3 ప్లస్ ఆర్ బై రూట్ 2 మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ బై రూట్ 2 ప్లస్ ఆర్ బై రూట్ 2 ఒక చోట రాసుకుందాం. ఇలా ఇక్కడ మనకి 2 ప్లస్ 3 అంటే 5 అవుతుంది. 5 మైనస్ 7 అంటే ఇక్కడ మనకి -2 అవుతుంది. అంటే -2 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ దిస్ ఎంప్లాయీస్ ఇక్కడ మనకి ఆర్ ప్లస్ ఆర్ అంటే ఇక్కడ మనం రూట్ 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి 2r అవుతుంది. 2r బై రూట్ 2 ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ రెండింటి వాల్యూని ఎల్సిఎం తీసుకున్నాను. ఇక్కడ అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ రూట్ 2 అవుతుంది. ఇక్కడ మనకి ఆర్ ప్లస్ ఆర్ అంటే ఏమవుతుంది 2r అవుతుంది. అలాగే నేను డైరెక్ట్గా ఇక్కడ ఈక్వల్ టు 2 తీసుకున్నాను, లేదా -2 ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ ఈ రూట్ 2 అనేది ఇక్కడ 2r బై రూట్ 2 అనేది దీనిలో రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రూట్ 2r ఈక్వల్ టు 2 అవుతుంది. r ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అక్కడ మనకి 2 బై రూట్ 2 అవుతుంది. దిస్ ఎంప్లాయీస్ ఈ రూట్ 2 అనేది మళ్ళీ దీనిలో రూట్ 2 టైమ్స్ కాబట్టి r ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ మనకి వాల్యూ రూట్ 2 అవుతుంది. అంటే మనకి అక్కడ PQ డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే r ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 అవుతుంది. దేర్ఫోర్ ది డిస్టెన్స్ PQ ఇజ్ ఈక్వల్ టు r ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ a straight line through P of 3, 4 makes an angle 60 degrees with the positive direction of the x-axis. అయితే మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఆన్ ది లైన్ విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ అవే ఫ్రమ్ ది P అంటే P అనే పాయింట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ 3, 4 అంటే ఇక్కడ మనకి ఆర్ 5 యూనిట్స్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి P ఆఫ్ x, y దగ్గర నుంచి పాసింగ్ త్రూ ది పాయింట్, ఈ పాయింట్ మనం ఇక్కడ Q అనుకుందాము. ఇక్కడ P ఆఫ్ x, y అవుతుంది కాబట్టి ఈ పాయింట్ మనం ఇక్కడ Q గా తీసుకుందాము. Q ఆఫ్ 3, 4 అంటే ఇక్కడ మనకి P అనే పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కన్నా డిస్టెన్స్ మనకి ఇక్కడ r ఇజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ P కి యొక్క డిస్టెన్స్ r ఇజ్ ఈక్వల్ అనేది 5 ఇచ్చేసారు కాబట్టి మనకి ఏం కనుక్కోవాలంటే దాని మీద ఆ స్ట్రైట్ లైన్ మీద పాయింట్స్ కనుక్కోవాలి. సేమ్ పారామెట్రిక్ ఫార్ములా యూస్ చేస్తాం. అక్కడ మనకి పాయింట్స్ అన్నారు కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే ఫార్ములాలో x1 ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి PQ డిస్టెన్స్ అనేది మోడ్ r కి ఈక్వల్ చేస్తే కనుక మనకి ఇక్కడ మోడ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అవుతుంది. అక్కడ మనకి ఆర్ అంటే 5 కాబట్టి ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ 5 తీసుకుంటాము. అక్కడ మనకి ఏమొస్తుందంటే 2 పాయింట్స్ అయినా వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ మనం దీన్ని డయాగ్రామ్ లో చూస్తే ఇక్కడ దిస్ ఈజ్ x యాక్సిస్, y యాక్సిస్, స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ Q గా తీసుకుంటే కనుక ఇక్కడ Q ఆఫ్ 3, 4 యాంగిల్ టీటా అంత ఇచ్చారు. ఇక్కడ మనకి 60 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇక్కడ మనకి P ఆఫ్ పాయింట్ మన ఇక్కడ x, y అంటే లెట్ P ఆఫ్ x, y బి ఏ పాయింట్ ఆన్ ద లైన్. అయితే మనకి ఇక్కడ PQ యొక్క డిస్టెన్స్ r ఇచ్చేసారు. అంటే ఇక్కడ మోడ్ r గా తీసుకుంటాం. మోడ్ r ఇజ్ ఈక్వల్ ఇక్కడ మనకి ఎంత ఇచ్చారంటే డిస్టెన్స్ 5 ఇచ్చేసారు. అంటే ఇక్కడ మనకి r వాల్యూ ఇచ్చేసారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ స్ట్రైట్ లైన్ మీద పాయింట్స్ అనేవి కనుక్కోవాలి. ఇప్పుడు మనకి సొల్యూషన్ లో చూస్తే ఇక్కడ గివెన్ పాయింట్ Q ఆఫ్ x1, y1 is equal to 3, 4. Like angle, given angle theta is equal to 60 degrees. Let P of x, y and let P of x, y be a point on the line. Let P of x, y be a point on the line. L equal to 0. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే PQ is equal to mod r is equal to డిస్టెన్స్ ఇక్కడ మనకి mod r అంటే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ 5 ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ప్లస్ ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్
in parametric form is p of x comma y is equal to x1 plus or minus r cos theta comma y1 plus or minus r sin theta. దిస్ ఎంప్లాయీస్ ఇక్కడ మనకి x1 కామా y1 అంటే వాల్యూ, ఇప్పుడు మనకి x1 y1 అంటే 3 కామా 4 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ x1 3 అవుతుంది, y1 4 అవుతుంది. 3 ఇక్కడ మనకి r వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ కాస్ టీటా అంటే కాస్ టీటా మనకి ఇక్కడ యాంగిల్ 60 degrees ఇచ్చారు ఇక్కడ అంటే 60 degrees కామా y అంటే ఇక్కడ మనకి y1 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ సైన్ 60 degrees. ఇక్కడ మనకి y1 4 ఇక్కడ మనకి y1 4 ప్లస్ ఆర్ మైనస్ 5 సైన్ టీటా అంటే ఇక్కడ మనకి 60 degrees. దిస్ ఎంప్లాయీస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇక్కడ మనకి కాస్ 60 అంటే వాల్యూ 1/2 అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 5/2 అవుతుంది కామా 4 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ ఇక్కడ మనకి సైన్ 60 degrees అంటే సైన్ 60 వాల్యూ మనకి √3/2 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 5√3/2 అవుతుంది. p of x comma y therefore ఇక్కడ మనకి 3 ప్లస్ ఆర్ మైనస్ 5/2 అలా ఇక్కడ మనకి 4 ప్లస్ ఆర్ మైనస్ 5√3/2 వచ్చింది కాబట్టి మనం దీన్ని పాజిటివ్ వాల్యూ తర్వాత నెగిటివ్ వాల్యూ తీసుకుందాం. ఇక్కడ 3 ప్లస్ 5/2 అంటే 3 ప్లస్ 5/2 కామా 4 ప్లస్ 5√3/2 ఇది ఒక పాయింట్. అండ్ ఇక్కడ మనకి 3 మైనస్ 5/2 కామా 4 మైనస్ 5√3/2 4 మైనస్ 5√3/2 దిస్ ఎంప్లాయీస్ ఇక్కడ మనం దీనికి 2 LCM తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ 3 2s 6 అవుతుంది. 6 ప్లస్ 5 అంటే ఎంత వస్తుంది అక్కడ మనకి 11 అవుతుంది అంటే 11/2 కామా ఇక్కడ మనకి 4 2s 8 అవుతుంది 8 ప్లస్ 5√3/2 అవుతుంది ఒక పాయింట్. అండ్ ఇక్కడ మనం 3 2s 6 6 మైనస్ 5 అంటే 1 అవుతుంది 1/2 కామా ఇక్కడ మనకి 4 2s 8 మైనస్ 5√3/2 మనకి కోఆర్డినేట్ పాయింట్స్ ఏమొచ్చినాయంటే ఒక పాయింట్ 11/2 కామా 8 ప్లస్ 5√3/2 ఒక పాయింట్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ 1/2 కామా 8 మైనస్ 5√3/2 అనేవి ఇంకో పాయింట్ వచ్చింది. దేర్ ఫోర్ దిస్ పాయింట్స్ ఆర్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి. దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ అన్నారు కాబట్టి దేర్ ఫోర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆర్ ఏమవుతాయి అంటే దిస్ వాల్యూస్ అవుతాయి. దేర్ ఫోర్ the coordinates of the points are 11/2 comma 8 plus 5√3/2 and 1/2 comma 8 minus 5√3/2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1 and passes through q of -3 comma 5 and meets the straight line x plus y minus 6 is equal to 0 at p. అయితే మనకి ఫైండ్ ద డిస్టెన్స్ pq అంటే ఇక్కడ మనకి స్లోప్ అంటే m is equal to అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు డైరెక్ట్ గా స్లోప్ ఇచ్చారు అంటే ఇక్కడ మనకి m is equal to 1 అనేది ఇచ్చారు. అయితే కానీ మనం ఆ స్లోప్ నుంచి ఏం కనుక్కోవాలంటే టీటా వాల్యూ కనుక్కోవాలి. అలాగే మనకి దిస్ లైన్ పాసెస్ త్రూ ది పాయింట్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి q ఆఫ్ -3 కామా 5 గుండా పాస్ అవుతుంది అండ్ మీట్స్ ద స్ట్రైట్ లైన్ అంటే ఏ లైన్ మీట్ అవ్వాలంటే ఆ లైన్ అనేది x ప్లస్ y మైనస్ 6 is equal to 0 అనే లైన్ ని మీట్ అవ్వాలి అట్ పాయింట్ p దగ్గర. అయితే కానీ మనం ఏం కనుక్కోవాలంటే డిస్టెన్స్ pq యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. మనం దీన్ని డయాగ్రామ్ లో చూస్తే ఇక్కడ మనకి దిస్ x యాక్సిస్ y యాక్సిస్ దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ అండ్ పాసింగ్ ది పాయింట్ q ఆఫ్ -3 కామా 5 ఇక్కడ మనం టీటా యాంగిల్ ఫైండ్ చేయాలి ఇక్కడ టీటా అండ్ దిస్ లైన్ మీట్స్ ద స్ట్రైట్ లైన్. ఏ లైన్ మీట్ అవుతుందంటే ఇక్కడ మనకి x ప్లస్ y మైనస్ 6 అంటే x ప్లస్ y -6 ఈక్వల్ టు 0 అనే లైన్ మీట్ అవుతుంది అట్ పాయింట్ p దగ్గర అంటే ఇక్కడ పాయింట్ p ఆఫ్
ఎక్స్ కామా వై తీసుకున్నాం. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ పీక్యూ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ పీక్యూ యొక్క డిస్టెన్స్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆర్ అవుతుంది. అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. దీన్ని మనం సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ పాయింట్ క్యూ ఆఫ్ x1 కామా y1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -3 5 అవుతుంది గివెన్ పాయింట్. అలాగే గివెన్ లైన్ x ప్లస్ వై -6 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే గివెన్ స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, అంటే స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత ఇచ్చారంటే అక్కడ మనకి 1 ఇచ్చారు. స్లోప్ ఆఫ్ ది లైన్, దిస్ లైన్ ఈజ్ L ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ టు ఏమవుతుంది, అక్కడ మనకి ఎంత ఇచ్చారంటే వాల్యూ 1 ఇచ్చారు. ఇక్కడ స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి m ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. వి నో దట్ మన లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి యూజ్ చేసేది m ఈజ్ ఈక్వల్ టు tan θ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. దిస్ ఇంప్లైస్ tan θ ఈజ్ ఈక్వల్ టు మనకి tan లో 1 అనేది ఎప్పుడు అవుతుందంటే tan 45 డిగ్రీస్ దగ్గర. కాబట్టి ఇక్కడ మనకి tan 45 అంటే tan 45 అంటే వాల్యూ ఎంత అవుతుంది, మనకి అక్కడ 1 అవుతుంది. కాబట్టి దిస్ ఇంప్లైస్ θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 45 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి θ వాల్యూ 45 డిగ్రీస్. ఫర్ θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇక్కడ మనకి లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఏమవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ప్లస్ వై -6 ఈజ్ ఈక్వల్ టు 0. Let P of x comma y be the point of intersection. The equation of the straight line in parametric form is P of x comma y is equal to x1 plus r cos theta comma y1 plus r sin theta. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి x1 y1 అంటే పాసింగ్ త్రూ ది పాయింట్ q ఆఫ్ x1 కామా y1. ఇక్కడ x1 అంటే మనకి -3 అవుతుంది. అలాగే y1 అంటే ఇక్కడ మనకి 5 అవుతుంది. -3 ప్లస్ ఆర్ ఇంటూ కాస్ టీటా వాల్యూ మనకి ఇక్కడ 45 డిగ్రీస్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి కాస్ 45 డిగ్రీస్ అవుతుంది. అలా ఇక్కడ మనకి y1 అంటే వాల్యూ 5 ప్లస్ ఆర్ ఇంటూ సైన్ 45 డిగ్రీస్. దిస్ ఎంప్లాయిస్ -3 ప్లస్ ఇక్కడ మనకి కాస్ 45 అంటే వాల్యూ 1/√2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి r/√2 అవుతుంది. కామా 5 ప్లస్ సైన్ 45 వాల్యూ కూడా మనకి 1/√2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి r/√2 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ పి ఆఫ్ ఎక్స్ కామా వై. ఇది ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది లైస్ ఆన్ ది లైన్. మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది లైస్ ఆన్ ది లైన్ ఏ లైన్ మీద ఉంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై -6 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మనం ఆ ఎక్స్ కామా వై వాల్యూస్ ని ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ క్లియర్లీ పి ఆఫ్ ఎక్స్ కామా వై లైస్ ఆన్ ది లైన్ ఎక్స్ ప్లస్ వై -6 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ వై -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ వాల్యూని లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి x అంటే -3 ప్లస్ r/√2 అవుతుంది. అలాగే ప్లస్ y అంటే ఇక్కడ మనకి 5 ప్లస్ r/√2 అవుతుంది. -6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనకి r/2 ప్లస్ ఇక్కడ √2 ఇక్కడ r/√2 ప్లస్ r/√2 ఒక చోట రాసుకుందాం. ఇక్కడ మనకి -3 -9 అంటే ఎంత -9 అవుతుంది. -9 ప్లస్ 5 అంటే ఇక్కడ మనకి -4 అవుతుంది. ఇక వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి -4 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి √2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2r/√2 అవుతుంది. 2r/√2 ఈ -4 నేను రైట్ సైడ్ 2r/√2 -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ r/√2 ఏం తీసుకున్నా అక్కడ -4 అంటే 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఎంత వస్తుంది మనకి √2 అవుతుంది. అంటే 2r/√2 -4 ఈక్వల్ టు 0.
దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి √2 అనేది దీనిలో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి √2 r ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే r ఈజ్ ఈక్వల్ టు 4/√2 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 4లో ఎన్ని టైమ్స్ పోతుందండి, 4 ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2 × 2 కింద రాసుకుంటే కనుక √2 అవుతుంది. ఈ √2 అనేది దీనిలో √2 టైమ్స్ కాబట్టి ఇక్కడ మనకి 2√2 వస్తుంది. అంటే దిస్ ఇంప్లైస్ ఏమవుతుందంటే వాల్యూ ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 2√2 అవుతుంది. దేర్ ఫర్ ద distance PQ is equal to R is equal to 2√2. ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వల్ టు 4 గా తీసుకుందాం. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ √2 అవుతుంది. అంటే 2r/√2 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది వాల్యూ, తీసుకున్నట్లుగా మనకి √2r ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే r వాల్యూ ఎంత వచ్చినా మనకి ఇక్కడ √2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x - 4y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ది పాయింట్ 3,2. అంటే మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద పాయింట్స్ అన్నారు. ఇక్కడ మనం పాయింట్స్ కనుక్కోవాలి. ఆన్ ది లైన్ 3x - 4y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్. అంటే మనకి ఇక్కడ r ఈజ్ ఈక్వల్ ఎంత ఉండాలంటే 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండాలి ఫ్రమ్ ది పాయింట్. ఏ పాయింట్ అంటే ఇక్కడ మనకి 3,2 అనే పాయింట్ ఇచ్చారు. మనం ఈ పాయింట్ మనం ఇక్కడ క్యూగా తీసుకుందాం. ఈ పాయింట్ క్యూ ఆఫ్ 3,2. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనకి x యాక్సిస్, y యాక్సిస్, ఇప్పుడు మనకి 3x - 4y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ లైన్ ఇస్ 3x - 4y - 1 ఈజ్ ఈక్వల్ టు 0 లైన్. ఇక్కడ దిస్ ఈస్ పాసింగ్ త్రూ ది పాయింట్ 3,2 ఇచ్చారు. అంటే దిస్ పాయింట్ ఈజ్ Q of 3,2. అయితే ఇక్కడ మనకి let P of x, y be a point on the line. అయితే కనుక మనకి ఇక్కడ PQ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే మనకి ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి పాయింట్స్ అన్నారు కాబట్టి ఇక్కడ PQ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటాం అంటే mod r తీసుకుంటాం. అంటే ఇక్కడ r ఈక్వల్ ఎంత అవుతుంది అనమాట, ఇక్కడ +r - 5 అవుతుంది. ఇక్కడ మనకి mod r ఈక్వల్ టు 5 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ లో చూస్తే కనుక మనకి గివెన్ పాయింట్ Q of x1, y1 is equal to 3,2. అలాగే ఇక్కడ మనకి గివెన్ లైన్ 3x - 4y - 1 is equal to 0 ఇచ్చారు. అలాగే మనకి డిస్టెన్స్ PQ ఈక్వల్ టు mod r is equal to 5 అవుతుంది. అంటే అక్కడ r is equal ఎంత అవుతుంది అంటే మనకి +r - 5 అవుతుంది. లెట్ P of x, y be a point on the line. ఇక్కడ P of x, y అనేది ఈ లైన్ మీద ఉంది అనుకున్నాం. అంటే ఇక్కడ let P of x, y be a point on the line. అయితే మనకి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇన్ పారామెట్రిక్ ఫార్మ్ లో ఏమవుతుందంటే ఇక్కడ మనకి x1 ± r cos θ, y1 ± r sin θ అవుతుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ in parametric form is P of x, y is equal to x1 ± r cos θ, y1 ± r sin θ. This implies ఇక్కడ మనకి x1, y1 అంటే వాల్యూ, మనకి x1, y1 అంటే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి 3,2 అవుతుంది. అయితే మనకి ఇక్కడ r వాల్యూ అనేది మనకి ఇక్కడ 3x - 4y - 1. అంటే ఇక్కడ మనకి సమ్ లో మనకి యాంగిల్ అనేది లేదు. ఇక్కడ
కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ యాంగిల్ కనుక్కోవాలి. మనకి ఇక్కడ యాంగిల్ కావాలంటే ఏం చేయాలంటే మనకి 3x - 4y - 1 = 0 అనే లైన్ నుంచి మనం స్లోప్ ఆఫ్ ది లైన్ కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ 3, 2 ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ యాంగిల్ టీటా అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లైన్ నుంచి మనం యాంగిల్ అనేది ఫైండ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ ది లైన్ అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి -a/b అవుతుంది. మన దాని నుంచి సైన్ టీటా, అలాగే మనం ఇంకేం కనుక్కోవాలంటే కాస్ టీటా వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి గివెన్ లైన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి 3x - 4y - 1 = 0. గివెన్ లైన్ 3x - 4y - 1 = 0. ఇప్పుడు మనకి దీనికి స్లోప్ ఆఫ్ ది లైన్ ఫార్ములా రాద్దాం. స్లోప్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ టు -a/b. మనకి లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమవుతుందంటే మనకి -a/b అవుతుంది. ఇక్కడ మనకి ఏ అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి -3/b వాల్యూ ఇక్కడ అంతా మనకి -4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి -3/-4 అవుతుంది. అంటే ఇక్కడ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ 3/4 అవుతుంది. అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈక్వల్ టు m ఈక్వల్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 3/4 అవుతుంది. అయితే మనకి దీని నుంచి ఏం కనుక్కోవాలంటే 3/4 నుంచి మనం ఇక్కడ ఆ కాస్ టీటా వాల్యూ, అలాగే మనం ఇక్కడ సైన్ టీటా వాల్యూ కనుక్కోవాలి. మనం దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే కనుక మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ ఏమవుతుంది, ఇక్కడ మనకి m = 3/4 అవుతుంది. వీ నో దట్ m = ఏమవుతుంది మనకి ఇక్కడ tan టీటా అవుతుంది. కాబట్టి tan టీటా వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 3/4. సిన్స్ ఎందుకంటే ఇక్కడ మనకి m = tan టీటా, అంటే ఇక్కడ మనకి tan టీటా ఏమవుతుంది, ఇక్కడ మనకి 3/4 వచ్చింది. ఇక్కడ మనకి tan అంటే ఏ సైడ్ బై సైడ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ అంటే యాంగిల్ కి దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్, దిస్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ హైపోటెన్యూస్ సైడ్. ఇక్కడ మనకి tan టీటా = 3/4 కాబట్టి ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 3 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఎడ్జసెంట్ సైడ్ అంటే వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 4 అవుతుంది. దిస్ ఈజ్ ABC. అంటే మనకి పైథాగరస్ ఫార్మ్ అప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ AC² = AB² + BC² అవుతుంది. పైథాగరస్ ఫార్మ్ అప్లై చేస్తే ఇక్కడ మనకి AB² అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. ప్లస్ BC² అంటే ఇక్కడ 4² అంటే 16 అవుతుంది. అంటే 16 + 9 ఎంత అవుతుంది, మనకి 25 అవుతుంది. AC² = AB² + BC² అంటే మనకి 25 అవుతుంది. దిస్ ఇంప్లైస్ AC = ఎంత అవుతుంది, ఇక్కడ మనకి √25 అవుతుంది. అంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి వాల్యూ 5 అవుతుంది. అంటే ఇక్కడ మనకి వాల్యూ 5 వస్తుంది. ఇప్పుడు మనకి దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనం సైన్ టీటా ఈ వాల్యూ కనుక్కోవాలి, అలాగే మనం కాస్ టీటా వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీని నుంచి సైన్ టీటా అంటే ఏ సైడ్ బై సైడ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ సైన్ టీటా = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే 3/5 అవుతుంది సైన్ టీటా. అలాగే ఇక్కడ మనకి కాస్ టీటా = ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి ఎడ్జసెంట్ సైడ్ అంటే 4 అవుతుంది, బై హైపోటెన్యూస్ అంటే మనకి ఇక్కడ 4/5 అవుతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన ఇక్కడ సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ వచ్చినాయి. అలాగే మనకి ఆర్ వాల్యూ తెలుసు, అలాగే x1 y1 తెలుసు. కాబట్టి మనం ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ P of x1 x, y = x1 ± r cos theta, y1 ± r sin theta. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి x1 y1 అంటే వాల్యూస్, ఇక్కడ మనకి x1 y1 అంటే వాల్యూ 3, 2 అవుతుంది. కాబట్టి 3 x1 వాల్యూ 3 ప్లస్ ఆర్ మైనస్ మనకి ఆర్ వాల్యూ 5 అవుతుంది. ఇక్కడ కాస్ టీటా వాల్యూ మనకి కాస్ టీటా మనకి ఎంత వచ్చింది, అక్కడ 4/5 వచ్చింది. ఆ 4/5 సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ ఇంటూ 4/5 కామా ఇక్కడ మనకి y1 వాల్యూ మనకి ఇక్కడ 2 అవుతుంది. 2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వాల్యూ 5 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ సైన్ టీటా ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 3/5 వచ్చింది. ఆ 3/5 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఇంటూ 3/5. దిస్ ఇంప్లైస్ 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 3 ప్లస్ ఆర్ మైనస్ 4 కామా ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అవుతుంది.
దిస్ ఇంప్లైస్ 3 + 4, 2 + 3 ఒక పాయింట్, అండ్ నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ మనకి 3 - 4, 2 - 3. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి 3 + 4 అంటే 7 అవుతుంది, 3 + 2 అంటే ఇక్కడ మనకి 5 అవుతుంది, అండ్ 7, 5, అండ్ ఇక్కడ మనకి 3 - 4 అంటే -1 అవుతుంది, అలాగే మనకి 2 - 3 అంటే -1 అవుతుంది. దేర్ ఫోర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏమవుతాయంటే పాయింట్స్ 7, 5 అండ్ -1, -1 అవుతుంది. దేర్ ఫోర్ ది పాయింట్స్ ఆర్ ఏమొస్తాయంటే మనకి ది పాయింట్స్ ఆన్ ది స్ట్రైట్ లైన్ ఆర్ 7, 5 and -1, 1. థ్యాంక్ యూ. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము.